ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల ఆలయంలో స్వామివారి సంపదను రక్షించే దేవతలు ఎక్కడ ఉన్నారు? వారు ఎవరు? ఈ దేవుళ్ళ పేర్లు ఏమిటి? కోటీశ్వర్లు తిరుమలలో ముందుగా వీరిని ఎందుకు నమస్కరిస్తారు అనే విషయాల గురించి తెలుసుకుందాము. కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీనివాసుడు వెలసిన తిరుమల భూలోక వైకుంఠంగా ఖ్యాతి చెందింది. ఏడాది మొత్తము నిత్య కళ్యాణము పచ్చ తోరణంగా భాసిల్లే తిరుమల ఆలయంలోని ఆనంద నిలయంలో వెలసిన శ్రీనివాసుడు అత్యంత సంపన్నుడు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా తిరుమల ప్రసిద్ధి చెందింది. తిరుమల వెంకన్నకు ప్రతిరోజు కోట్లాది రూపాయల ఆదాయం లభిస్తుంది. ఇక ప్రాచీన కాలం నుంచి రాజులు, సంస్థానాధీశులు, భక్తులు సమర్పించిన అమూల్యమైన ఆభరణాలు, వెలకట్టలేని రత్న మాణిక్యాలతో పాటు అపారమైన భూసంపద, గోసంపదకు అధిపతి వెంకటేశ్వర స్వామి. మరి ఆ శ్రీనివాసుని సంపదను రక్షించే దేవతలు వారి చెంతనే ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాము. తరతరాలుగా యుగాల శ్రీనివాసుని సంపదను కాపాడే దేవతలు శంఖనిధి, పద్మనిధి. మరి తిరుమలలో శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసా? తిరుమలలో శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు అసలు శంఖనిధి, పద్మనిధి ఎవరో తెలుసుకుందాము. శంఖనిధి, పద్మనిధి కుబేరుని అష్టనిధులలో ప్రధానమైన నిధి దేవతలు. వీరు ధనానికి, ఐశ్వర్యానికి అధిపతులు. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారి సంపదను, అపారమైన నిధులను సంరక్షిస్తూ ప్రధాన ద్వారం వద్ద కాపలి కాస్తూ ఉంటారు. శంఖనిధి, పద్మనిధులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపు అంటే దక్షిణ దిక్కున ఉన్న రక్షక దేవత పేరు శంఖనిధి. అలాగే కుడి పక్కన అంటే ఉత్తర దిక్కున ఉన్న రక్షక దేవత పేరు పద్మనిధి. శంఖనిధి 2 చేతుల్లో 2 శంఖాలు ధరించి ఉంటారు. పద్మనిధి 2 చేతుల్లో 2 పద్మాలు ధరించి ఉంటారు. తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారానికి ఇరుపక్కల ద్వారపాలకుల వలె సుమారు 2 అడుగుల ఎత్తు పంచలోహ విగ్రహాలు ఉండడాన్ని గమనించవచ్చు. ఆలయంలోకి ప్రవేశించే ముందు మన కాళ్ళను ప్రక్షాళన చేసుకునే దగ్గర శ్రీవారి ఆలయ గడపకు ఇరువైపులా వీరు కనిపిస్తారు. మనం సాధారణంగా శ్రీవారి దివ్య దర్శనం ఎప్పుడవుతుందా అనే ఆతృతలో ఉంటాం. దానికి తోడు మరికొన్ని క్షణాల్లో స్వామివారిని దర్శించబోతున్నాం అనే ఆనందంలో కూడా వీరిని గమనించకపోవచ్చును. శ్రీవారి ఆలయంలో అపార నిధులకు ఈ దేవతలే కారణము. ఈ నిధి దేవతల పాదాల వద్ద 6 అంగుళాల పరిమాణం గల రాజ విగ్రహము నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించవచ్చు. ఈ విగ్రహము విజయనగర రాజైన అచ్యుత దేవరాయలది. బహుశా అచ్యుతరాయలే ఈ నిధి దేవతలను తిరుమల ఆలయంలో ప్రతిష్ఠించి ఉండవచ్చు. ఆగమ శాస్త్రం ప్రకారము సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి 3వ ప్రాకార ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేయడం సాంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం 3 ప్రాకారాలు కలిగిన ఆలయం అని తెలుస్తుంది. శ్రీవారి దర్శనం కోసము తిరుమల వచ్చే భక్తులు ముందుగా వీరిని దర్శించుకోవడము ఆలయ సాంప్రదాయం. శ్రీవారిని దర్శించుకోవడానికి ముందుగా ఈ నిధి దేవతను దర్శించుకోవడం ద్వారా ఐశ్వర్యం లభిస్తుందని, ఆరోగ్యాలు సంపదలు కలుగుతాయని విశ్వాసము. అంతేకాదు శంఖనిధి, పద్మనిధులను పూజించడం వల్ల ధన ధాన్యాలు, ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయని శాస్త్రవచనము. అందుకే కోటీశ్వర్లు తిరుమలలో ముందుగా వీరిని దర్శించుకొని నమస్కరిస్తూ ఉంటారు.